ప్రస్తుత కాలంలో అందరికీ అందరికీ యూజ్ అవుతుంది. అదే ఫోన్ ఉపయోగించుకుని సుబ్బయ్య కుటుంబం మంచి జాబ్ను పొందారు. అదే ఫోన్ ఉపయోగించుకుని శ్రీనివాస్ గారి కుటుంబం పేదవారయ్యారు. అది ఈ స్క్రిప్ట్ ద్వారా తెలుసుకుందాం. మన కొడుకు కార్తీక్ గొప్పగా చదువుకుని మన పేరు నిలబెడతాడు. పార్వతి, అవునండి, మన బిడ్డ కార్తీక్ని బాగా చదివిద్దాం. నారునాట కూలి పని చేసాం. మన కొడుకు రాముని బాగా చదివించాలి జయమ్మ. మనం ఏ పనైనా చేసేవాడిని గొప్పవాడిని చేయాలి జయమ్మ. మనం తిన్నా తినకపోయినా వాడిని బాగా చదివించాలయ్యా. డాడీ, నేను బాగా చదువుకుని మంచి మార్క్స్ తెచ్చుకుంటా. అరే నువ్వు కానీ బాగా చదువుకుని మంచి మార్క్స్ తెచ్చుకుంటా నీకు మంచి ఫోన్ కొంటానరా కార్తీక్. కొనండి 5th క్లాస్ పాస్ అయితేనేమో సైకిల్ కొనిచ్చారు, ఇప్పుడేమో ఫోన్ కొంటానన్నారు. అదొకటే తక్కువ మీ కొడుక్కి. వాడి ఆనందమే కదా పార్వతి మనకు కావాల్సింది. అమ్మ జయమ్మ, రాము ఎలా చదువుతున్నాడు? చదువుతున్నాడయ్యా. మొన్న జరిగిన 6వ తరగతి పరీక్షలో మన కొడుకు రాము అందరికన్నా ఎక్కువ మార్కులు పొందాడయ్యా. ఇక మీదట పని తర్వాత వాడు చదువు శ్రద్ధ పెట్టాలయ్యా. సర్లే జయమ్మ, నేలోకి వెళ్ళి వస్తాను. సాయంత్రం చదివించవచ్చు. అరే నాన్న కార్తీక్ లేగరా, మొన్న 6th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చినాయి కదా, నీకు ఫోన్ తెచ్చాను. థ్యాంక్ యూ డాడీ. మమ్మీ, డాడీ ఫోన్ తెచ్చాడు. బాగా ఉపయోగించుకో. అయ్యి, మా డాడీ ఫోన్ తెచ్చాడు. చూసావేమే పంకజం, కొడుకు 6 పాస్ అయినందుకే ఫోన్ కొన్నారు. ఇప్పుడే ఫోన్ కొన్నారంటే తర్వాత ఇంకేం కొంటారో. అవునేనప్ప, చూసాను. ఇప్పుడే ఫోన్ కొన్నారంటే తర్వాత ఇంకేం కొంటారో అది చూద్దాం. అమ్మ జయమ్మ, రాము స్కూల్ నుండి వచ్చాడా? వచ్చాడయ్యా, చదువుకుంటున్నాడయ్యా. ఇదే పద చదివించవచ్చు. గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలనిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని. నాన్న ఇదేంటి నాన్న? నాన్న, నేను ఎక్కడ చదివాను నాన్న? చిన్నప్పటి నుండి పని చేతమే సరిపోయింది కదా నాన్న. అమ్మని అడిగి నాన్న. అమ్మ ఇదేంటమ్మా? నాన్న, ఇది వృధాగా గడపకూడదు. కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి. అరే బైక్ కీస్ ఎక్కడ పెట్టాను కనబడతలేదు, ఫోన్ ఎక్కడ పెట్టాను కనబడతలేదు, ఎక్కడ పెట్టాను? డాడీ, ఈ డౌట్ చెప్తాడు, అసలు రావడం లేదు. అరే నేను చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను రా, వెళ్ళి మీ అమ్మని అడుగురా. సరే డాడీ. మమ్మీ, ఈ సమ్ చెప్పు మమ్మీ. అరే ఉండ్రా, గులాబ్ జాములు ఎలా చేయాలో చూస్తున్నాను. శారీస్ ఆఫర్లో ఉన్నాయి, ఆర్డర్ చేసుకోవాలి. సరే, ఎవరూ చెప్పడం లేదు కదా, కొంచెం రీల్స్ చూద్దాం. అబ్బా నాకు ఈ సమ్మె రావట్లేదు. ఇప్పుడు ఎలా? రేపు స్కూల్లో ఎగ్జామ్ ఉంది. అయ్యో, నా కొడుకు ఎంత బాధపడుతున్నాడు. నేను చిన్నప్పుడు చదువుకుని ఉంటే ఇప్పుడు నా కొడుకు చెప్పేవాడిని. అంటే ఇప్పుడు ఫోన్లో చూసుకుని చదువుకుంటున్నారు కదా, నా కొడుక్కి ఫోన్ కొందాం. అమ్మ జయమ్మ, రాముకి చదువు కోసం ఫోన్ కొనాలనుకుంటున్నాను. మంచిదయ్యా, నేను పనిచేసిన డబ్బులు కూడా ఇస్తానయ్యా, కొందానయ్యా. సర్లే, అయితే ఫోన్ తెస్తాను వెళ్ళి. అండి, ఓ మంచి ఫోన్ ఇవ్వండి. మా అబ్బాయికి 12 పూర్తయింది. ఓకే సార్, ఇదిగోండి సార్, ఇది లేటెస్ట్ మోడల్ సార్. ఇప్పుడు అందరూ ఇదే వాడుతున్నారు సార్. ఇది కూడా మీ అబ్బాయికి చాలా బాగుంటుంది సార్, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది సార్. పర్లేదండి, మా కొడుకు చదువుకోండి, ఏది ముఖ్యంగా అది ఇవ్వండి. ఇంకోండి. రాము, నాన్న రాము. ఏంటి నాన్న? ఫోన్ తెచ్చాను నాన్న. థ్యాంక్ యూ నాన్న. ఈ ఫోన్ అవసరానికి మాత్రమే ఉపయోగిస్తాను. బాగా చదువుకో నాన్న. సరే నాన్న. కొంచెం గేమ్స్ ఆడుకున్నాం.
కుట్రా. రే వెళ్ళిపోతున్నాడు, కుట్రా రే కుట్రా. రే కొట్టు కొట్టు రే రే రే. ఉండు మమ్మీ, డిస్టర్బ్ చేయకు. అన్నం కన్నా నీకు ఫోనే ఎక్కువైపోయింది. ఆగు, మీ నాన్నకు చెప్తా. ఏవండి, వాడు అన్నం తినట్లేదండి. అవునా వాడి గొడవ ఏంటో చూస్తాను, ఆగు. ఎరా కార్తీక్, వచ్చినప్పటి నుంచి అన్నం తినలేదంట. అవును డాడీ, మా ఫ్రెండ్స్ అందరికీ కొత్త కొత్త ఫోన్లు బైక్లు ఉన్నాయి. నాకేమున్నాయి డాడీ? ఎప్పుడో కొన్న డొక్కు ఫోన్ తప్పించి. సర్లే కొంటాను లేరా, టైం 10 అయింది, వెళ్ళి అన్నం తిను. లేదు డాడీ, నువ్వు బైక్ ఎప్పుడు కొంటావో అప్పుడే నేను ఇంటికి వస్తాను డాడీ. అరే నాన్న కార్తీక్ కాగరా. అరే నాన్న కార్తీక్. ఎందుకండి వాడికి కోపం పుట్టిస్తారు? వాడేమన్నా పెద్ద పెద్ద కోరలు కోరాడా? లేదు కదా, చిన్న బైకే కదా అడిగింది, కొనివ్వండి. సర్లే కొంటానులే పార్వతి. టైం 2 అయింది, అందరూ పడుకున్నారు, వెళ్దాం. రే కొట్రా రే. రే కొట్రా కొట్రా రే కొట్రా. ఎరా నాన్న కార్తీక్, అంత కోపం ఎందుకురా? అరే బైకే కదా కొంటాను లేరా కార్తీక్. అరే నాన్న కార్తీక్ లేగరా. డాడీ కొంచెం పడుకుంటా. అరే బైక్ కొంటాకి వెళ్దాం లేగరా. బైక్ కొంటావా? నిజంగానా? అరే నిజంగానే కొంటాను లేగరా కార్తీక్. సరే డాడీ. వెళ్ళి టిఫిన్ చేయరా, కొంటాకి వెళ్దాం. చూసారా, నా పంతమే గెలిచింది. సరే డాడీ, బైక్ తెచ్చుకున్నాం, పద డాడీ. సరే నడరా. అంకుల్, మంచి బైక్స్ చూపించండి. సార్ ఇదైతే 5 లక్షలు సార్, అదైతే 6 లక్షలు సార్, అదైతే 9 లక్షలు సార్, కానీ ఇదైతే 10 లక్షలు సార్. ఇది రాగానే సేల్ అయిపోతుంది. మీ అబ్బాయికి చాలా బాగుంటుంది సార్, ఇప్పుడు అందరూ ఇదే వాడుతున్నారు సార్. డాడీ అవునకులు తీసుకోండి, బాగుంటుంది ఇది. డాడీ నాకు ఈ బైకే కావాలి డాడీ, నాకు ఈ బైకే కావాలి డాడీ. అరే ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు లేవే. పిల్లోడేమో ఆ బైకే కావాలంటున్నాడు. సర్లే కొంత డబ్బు ఇచ్చి మిగతా డబ్బు అప్పు చేసి కడదాం. ఏమండి, ఇప్పుడు నా దగ్గర కొంత డబ్బే ఉంది, మిగతా డబ్బు అప్పు చేసి కడతానండి. సరే సార్, మళ్ళీ వాయిదా కట్టేయండి. సర్లే కట్టేస్తానండి. ఇంకోండి. ఓన్ సార్ బైక్. డాడీ నువ్వు ఇంటికి వెళ్ళిపో డాడీ, నేను మా ఫ్రెండ్తో గ్రౌండ్కి వెళ్తా. సరేరా కార్తీక్, జాగ్రత్తగా వెళ్ళిరారా, త్వరగా వచ్చే. రమేష్ దారా. అరే రమేష్, రేపు వద్దాను రైడ్కి వెళ్దాం రారా. రే రైడ్ కదా, నా దగ్గర డబ్బులు లేవురా. మీ నాన్న అయితే ఫోను బైకే కొంటారా. అరే నువ్వు డబ్బుల గురించి చూసుకోకరా, నేను తెస్తాను రా. సరే అయితే. ఇప్పుడు డబ్బులు అమ్మా నాన్నలు ఎక్కడ పెడతారో తెలుసు కదా, వెళ్ళి తెచ్చుకున్నాం. అరే రమేష్ రారా, రైడ్కి వెళ్దాం. నాకు తెలిసిన నువ్వు వస్తామని. రా, ఇన్స్లోకి వెళ్తున్నావు, కొత్త బండి కొన్నావు, 10 లక్షలు ఎట్టి. అయితే కాసుకోరా నా స్పీడు. అరే ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. అరే శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి, ఫోన్ చేద్దాం. హలో శ్రీనివాస్ గారు, హలో చెప్పండి. ఇక్కడ మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి. అవునా అండి, మా అబ్బాయికా అండి? అవునండి. ఎక్కడండి? ఇక్కడే రాజమండ్రి కొత్త బ్రిడ్జి కాడండి. గట్టిగానే దెబ్బలు తగిలినాయి. గమ్మున రండి. వస్తున్నానండి, వస్తున్నాను. గమ్మున రండి. అరే నాన్న కార్తీక్ ఏమైందిరా? అరే నాన్న కార్తీక్ అరే నాన్న అరే నాన్న అరే నాన్న కార్తీక్ ఏమైందిరా? లేగరా రే. అరే నాన్న కార్తీక్ ఏమైందిరా? అరే నాన్న కార్తీక్ లేగరా. అరే నాన్న లేగరా కార్తీక్. లేరా. అరే నాన్న లేవరా. అరే నాన్న లేవరా, ఎంత ఖర్చైనా బతికించుకుంటాను లేగరా కార్తీక్. పదండి, మన కొడుకు కన్నా మనకి ఏది ఎక్కువ కాదు.
ఏవయ్యా సుబ్బయ్య, మన కష్టాలు ఎప్పుడు తీరుతాయ్యా? మనం మంచి ఇల్లు ఎప్పుడు కట్టుకుందామయ్యా? మన కొడుకు ఉద్యోగం రాని జయమ్మా, అప్పుడు కడదాంలే. యాహూ, నాకు ఉద్యోగం వచ్చింది. ఈ విషయాన్ని మా నాన్నతో చెప్పాలి. నాన్న నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. ఎంత మంచి శుభవార్త చెప్పు నాన్న. నాన్న, ఇక మీదట మీరు కష్టపడద్దు నాన్న. నన్ను చదివించడానికి మీరు ఎండ వానాన్ని చూడకుండా నా కోసం మీరు కష్టపడ్డారు నాన్న. ఇక మీదట మీరు కష్టపడద్దు నాన్న. అమ్మని నిన్ను బాగా చూసుకుంటాను నాన్న. సర్లే నాన్న. ఏమండి, మన కొడుకు మన కష్టాన్ని తీరుస్తాడండి? అవును జయమ్మా. శ్రీనివాస్ గారు, ఓ శ్రీనివాస్ గారు, వడ్డీ వ్యాపార అప్పారావు చుట్టున్నాడు. పార్వతి, అప్పు తీసుకుని 3 నెలలు అయిందండి. అసలు లేదు వడ్డీ లేదు. ఎప్పుడు ఇద్దామని? అన్నీ మా కొడుకు యాక్సిడెంట్ అయిందండి, అందుకే కట్టలేకపోయాను. మీరు ఎన్ని కారణాలు చెప్పినా 2 నెలల్లోగా మీరు అసలు వడ్డీ తిరిగి ఇవ్వకపోతే మీ ఇంటికి తాళమేసి వెళ్ళిపోతామండి. అంత మాట అనకండి, కట్టేస్తాను. మీకు 2 నెలలే టైం ఉందండి. లేదంటే అసలు వడ్డీ ఇవ్వకపోతే మీ ఇంటికి తాళమేసి వెళ్ళిపోతాం. సరేనండి, కట్టేస్తాను. చూసావేమే పంకజ, అప్పుడే అనుకున్నానే ఇలాంటిది ఏదో జరుగుతుందని. అవునే, ఆరు పూర్తవగానే ఫోన్ ఇచ్చారు, ఇంటర్ పూర్తవగానే బండి ఇచ్చారు. అందుకే అంటారు ఇలాంటి ఈ వయసులో ఏ వయసులో ఇవ్వాల్సిందే ఆ వయసులోనే ఇవ్వాలి పిల్లలకి. అవునే, వాళ్ళ గొడవ మనకి ఎందుకు? ఒక పక్కనేమో కొడుకు యాక్సిడెంట్ అయింది, ఇంకో పక్కనేమో అప్పారావు వచ్చి ఇంటికి తాళం వేస్తాను అంటున్నాడు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎలా ఉండేవాళ్ళమండి, ఎలా మారిపోయాము. మన కొడుకు గొప్ప ప్రయోజకుడయ్యి మనకు సహాయంగా ఉండడని అనుకున్నాను. వాడికి ఇష్టమైనవన్నీ కొని ఇస్తూనే ఉన్నాను. బైక్ కావాలితే బైక్, ఫోన్ కావాలితే ఫోన్ కొని ఇస్తూనే ఉన్నాను. కానీ అవి వాడు మంచిగా ఉపయోగిస్తాడు అనుకున్నాను, కానీ అవి వాడిని నాశనం చేస్తాయని అనుకోలేదు. సర్లేండి, బాధపడకండి. మన కొడుకు మనకి దక్కాడు కదా. నాన్న, మీరు నన్ను చదివించడానికి కొంత అప్పు చేశారు కదా, ఆ అప్పులన్నీ తీర్చేశాను. అలాగే మనం ఉండడానికి ఒక ఇల్లు కూడా కట్టాను. చాలా సంతోషం బాబు, మన కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. మంచిది బాబు, మన కష్టాన్ని తీరినట్టే. నాన్న చెప్పినప్పుడే శ్రద్ధగా చదువుకోవాల్సింది. ఎప్పుడు ఫోన్స్ అంటూ బైక్ రైడ్స్ అంటూ కాలాన్ని వృధాగా గడిపేశాను. అందుకే పెద్దలు చెప్పారు, గడిచిపోయిన సమయం తిరిగి రాదు, కాబట్టి పనులన్నీ చక్కగా చేసుకోవాలి. అందుకని ఫ్రెండ్స్, మీరు నాలాగా ఫోన్ని అస్తమానం యూజ్ చేయవద్దు. రాములాగా అవసరానికి మాత్రమే యూజ్ చేయండి. థ్యాంక్ యూ.